ఈ క్వశ్చన్ని వీలైనంత తక్కువగా పెన్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. పెన్ తక్కువ యూజ్ చేయాలంటే మీరు క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక ట్రైన్ ఉంది, అది 2 బ్రిడ్జెస్ని క్రాస్ చేస్తుంది. బ్రిడ్జ్ లెంత్ ఎంత ఇచ్చాడు? ఒక బ్రిడ్జ్ లెంత్ 260 మీటర్, ఇంకో బ్రిడ్జ్ లెంత్ 110 మీటర్స్. సో ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి 17 సెకండ్స్ పట్టింది, ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి 12 సెకండ్స్ పట్టింది. ఓకే, మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ విచ్ ఈస్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ ట్రైన్. ట్రైన్కి డబుల్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్. సో 260 మీటర్స్ ఉన్న బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి 17 సెకండ్స్ పట్టింది కదా. సో ఈ 17 సెకండ్స్ మొత్తం దేని గురించే కాదు, 260 మీటర్స్ ఉన్న బ్రిడ్జ్ అండ్ ట్రైన్ లెంత్ కూడా ఈ రెండు కలుపుకొని 17 సెకండ్స్ పట్టింది. అలానే ఇందులో వచ్చేసరికి 110 మీటర్స్ ఉన్న బ్రిడ్జ్ ప్లస్ ట్రైన్ లెంత్ కూడా కలుపుకొని 12 సెకండ్స్ పట్టింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు సినారియోలో డిఫరెన్స్ ఏంటి? టైం వచ్చి 5 సెకండ్స్ డిఫరెన్స్ ఉంది. ఆ 5 సెకండ్స్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇందులో బ్రిడ్జ్ ప్లస్ ట్రైన్ ఉంది, ఇందులో కూడా బ్రిడ్జ్ ప్లస్ ట్రైన్ ఉంది. ట్రైన్ అనేది కామనే. 260, 110 డిఫరెన్స్ ఇన్ ద లెంత్ ఈజ్ 150 మీటర్స్. ఓకే, సో ఆ 150 మీటర్స్ డిఫరెన్స్ ఉండటం వల్ల ఆ 5 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. రైట్, 150 మీటర్స్కి 5 సెకండ్స్ పట్టింది కదా. సో 1 సెకండ్కి ట్రైన్ 30 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సో ట్రైన్ స్పీడ్ అంతా మనకు వచ్చేసింది. రైట్, నౌ 12 సెకండ్స్ పట్టింది కదా ఇక్కడ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి. 12 సెకండ్స్లో ఈ ట్రైన్ అంతా ట్రావెల్ చేస్తుంది. 30 మల్టిప్లైడ్ బై 12 దట్ ఈస్ 360 మీటర్స్. సో 12 సెకండ్స్లో ట్రైన్ 360 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అందులో 110 మీటర్స్ బ్రిడ్జే ఉంది. సో 110 సబ్ట్రాక్ట్ చేసి ఇందులో మనకి ఎంత వస్తుంది? 250. సో 250 మీటర్స్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. సో మనల్ని అడిగింది లెంత్ ఆఫ్ ద ట్రైన్ కాదు, ట్వైస్. 2 into 250 is 500.